కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసు ఏమైంది? అది ఇప్పటిదాకా ఏమైందో ఎవరికీ తెలియదు. అదొక మిస్టరీ. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం ఒక మిస్టరీ. ఆ కేసు వెలుగులోకి రావడం ఇంకొక మిస్టరీ. ఆ కేసుపై మొత్తం దేశవ్యాప్తంగా దుమ్ము లేపుతానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం ఇంకొక మిస్టరీ. ఇందులో మీ జరిగింది ఏంటంటే 2022 అక్టోబర్ 26న 2022 అక్టోబర్ 26న మొయినాబాద్లోని అప్పటి అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేఖా కాంతారావు హాజరయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అంటే ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత సెక్రటరీగా పనిచేస్తున్న పిఎల్ సంతోష్ ఈ బేరసారాలకు సంబంధించిన వ్యవహారంలో వ్యూహరచన చేసినట్లుగా కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే అసలు బిఎల్ సంతోష్ను అరెస్టు చేయడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒక దశలో ప్రయత్నాలు సాగించింది. సరే, ఏ కారణంగానో ఆ ప్రయత్నాలు ముందుకు పోలేదు. అలాగే కేరళకు చెందిన మరొక ప్రముఖుడు, తర్వాత రామచంద్ర భారతి, నందకుమార్ అనే ఇంకొక వ్యక్తి, అతను డక్కన్ కిచెన్ యజమాని, అతను వ్యాపారం చేస్తుంటాడు, నందకుమార్ సింహయాజీ. వీళ్ళంతా ఎమ్మెల్యేలతో మంత్రాలు జరపడం, కొనుగోలుకు సంబంధించి ఆల్రెడీ బేరసారాలు మొత్తంగా జరగడం, ఇదంతా జరిగింది. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర చేస్తున్నట్లుగా ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ కేసుకు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధం ఉన్నట్లు ఆ తర్వాత వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ కనుక చేసి ఉండకపోతే, అంటే హర్షవర్ధన్ రెడ్డి, బాలరాజు, రోహిత్ రెడ్డి అండ్ రేఖా కాంతారావు ఈ నలుగురి ఫోన్లను ట్యాప్ చేసిన కారణంగానే, అంటే ముందస్తుగా ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు, అంటే అప్పటి బీఆర్ఎస్ హయాంలో కొంతమంది ప్రముఖులు అనుమానించారు. వీళ్ళ కదలికను అనుమానించి వీళ్ళను ఫోన్ ట్యాప్ చేయడం ద్వారానే వీళ్ళు ఫలానా రోజు ఫలానా ఫామ్ హౌస్లో సమావేశం అవుతున్నట్లుగా, బీఆర్ఎస్ నాయకులతో సమావేశం అవుతున్నట్లుగా సమాచారం అందుకున్న తర్వాత పోలీసులను అప్రమత్తం చేస్తే పోలీసు టీం వెళ్ళి వీళ్ళందరినీ అక్కడ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో సింహాజీ, ఇంకొక అతను రామచంద్ర అండ్ నందకుమార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ మొత్తం కొనుగోలుకు సంబంధించిన సూత్రధారిగా భావించిన, అనుమానించిన, ఆరోపణలు వచ్చిన బీజేపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కోసం కూడా ఢిల్లీకి ఇక్కడ నుంచి ఒక పోలీసు బృందం వెళ్ళినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అదంతా ఏం జరిగింది ఏంటనేది ఎవరికీ తెలియదు. సో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఈ ముగ్గురు ఆ ఫామ్ హౌస్కు రాగానే వాళ్లను పోలీసులు దాడి చేసి, అంటే అప్పటికే పోలీసులు మాటు వేస్తున్నారు, వాళ్ళు దాడి చేసి ఈ అరెస్టు ప్రక్రియ నడిపించారు. దీని వెనుక సంతోష్ అనే వ్యక్తి ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. అయితే ఈ కేసులో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న వాళ్ళలో మాజీ ఏసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన ఒక వాంగ్మూలంలో, అంటే ఆయన కస్టడీ రిపోర్ట్ అంటాం కదా, అందులో ఉన్నది ఏంటంటే ఆపరేషన్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పేరిట ఉన్న దాంట్లో అప్పటి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఉన్న శ్రీనాథ్ రెడ్డి, అట్లాగే ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి హై క్వాలిటీ స్పై కెమెరాస్ని కొనుగోలు చేసినట్లుగా రాధాకృష్ణరావు చెప్పినట్లు సిట్ వర్గాలు చెప్తున్నాయి. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ హై క్వాలిటీ స్పై కెమెరాస్ని ఎందుకు కొన్నారు అంటే
ఈ పర్టికులర్‌గా ఈ ఫామ్ హౌస్‌లో జరగబోయే తతంగాన్ని మొత్తం రికార్డ్ చేయాలంటే ఏమిటి? ఎక్కడికక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయడమే కాకుండా వాళ్ళను మొత్తంగా అంటే అందరికీ స్పష్టంగా కనిపించే విధమైన అంటే అందరూ ఈ నలుగురు ఎమ్మెల్యేలు అండ్ వీళ్ళని కొనుగోలు చేయడానికి మధ్యవర్తిత్వం వహించిన నందకుమార్, రామచంద్ర అండ్ ఎవరు సింహయాజీ వీళ్ళను కూడా ఆ కెమెరాస్‌లో బంధించే విధంగా, అట్లాగే వాళ్ళ ఆడియో సంభాషణ రికార్డ్ అయ్యే విధంగా అరేంజ్‌మెంట్స్ ముందే జరిగాయి. ఇదంతా ఇప్పుడేంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా ఈ విషయాలన్నీ బయటకొస్తున్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రక్రియలో ఈ వ్యవహారాలు గనక బయటకు రాకపోయి ఉంటే, అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఇన్ని మలుపులు తిరగకపోయి ఉంటే, బహుశా ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం నిజమేనని జనం అనుకునే అవకాశం ఉంది. అట్లాగే బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొట్టడానికి కూడా కాన్స్పిరసీ చేసినట్లుగా కూడా ప్రజలు నమ్మే అవకాశాలున్నాయి. దాదాపుగా ఆ స్థాయిలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, నేను ఈ మొత్తం ఆడియో వీడియోలన్నింటినీ అన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులకు పంపిస్తున్నాను, చీఫ్ జస్టిస్‌లకు పంపిస్తున్నాను, సుప్రీంకోర్టుకు పంపిస్తున్నాను, అటు పంపిస్తున్నాను, ఇక్కడికి పంపిస్తున్నాను అని చెప్పాడు. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా తమ ప్రభుత్వాన్ని వీళ్ళు కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన సన్నివేశం ఏది లేదు. సాధారణంగా అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టే వ్యవహారం నిజంగానే జరిగినట్లయితే, ఒక కుట్ర అందులో దాగి ఉంటే ఖచ్చితంగా దానిపై చాలా రగడ జరగాలి, దానిపై చాలా రచ్చ జరగాలి. కానీ సింపుల్గా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన పక్కన వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పల్లె రోహిత్ రెడ్డిని, హర్షవర్ధన్ రెడ్డిని, బాలరాజును అండ్ ఈ రేఖా కాంతారావు వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఆ తర్వాత మునుగోడు లాంటి ఎన్నికల్లో కూడా వీళ్ళని క్యాంపెయిన్కి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా వీళ్ళను చాలా అంటే వీళ్ళంతా హీరోలు, బీజేపీ వచ్చి మేము కొంటాము కమాన్ అని అంటే కూడా వీళ్ళు అమ్ముడు పోలేదు అని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నించినట్టుగా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతున్నది ఏమిటనేది ఒక యాంగిల్. సెకండ్ దీంట్లో ఒక కొత్త కోణం ఏంటంటే, అసలు ఆ ఇష్యూ అంటే అంత బర్నింగ్ టాపిక్, తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక కుట్ర చేశారు అని కేసీఆర్ స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించిన ఫాలోఅప్ ఏమిటి? ఎందుకు చేయలేదు? ఇది 2022 సంగతి చెప్తాను. 2022 అక్టోబర్. మళ్ళీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 2023 నవంబర్, డిసెంబర్లో. కనుక ఆ తర్వాత కూడా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వరకు ఆ ప్రభుత్వమే ఉంది. కానీ ఈ కేసులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను హైకోర్టుకు వీడియోలు పంపిస్తున్నా, లేకుంటే సుప్రీంకోర్టుకు పంపిస్తున్నా అని మాట్లాడడం తప్ప, ఈ కేసులో ఏ రకంగా కూడా బీఆర్ఎస్ ముందుకు వెళ్ళినట్లుగా మనకెక్కడ కనిపించడం లేదు. కనుక ఇది మొత్తంగా ఒక డ్రామాటిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న అధికారులు కూడా చెప్తున్నది ఏమిటంటే, ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినట్లుగా చెబుతున్న ఈ సమావేశం చిత్రీకరణ ఇదంతా కూడా బీజేపీని డ్యామేజ్ చేయడం కోసమే, ఏదో సంథింగ్ ఇదంతా ఒక నాటకీయ పరిణామాలతో కూడుకున్నట్లుగా సిట్ వర్గాలు భావిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.